అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2026లో భాగంగా ఎయిమ్స్ మంగళగిరి పాఠశాల ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ మేరకు ఏప్రిల్ 22వ తేదీ బుధవారం న్యూ బ్యాంక్ కాలనీలోని కాండ్రు కమలా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. పాఠశాల విద్యార్థుల్లో ఆరోగ్య అవగాహన, పరిశుభ్రమైన పద్ధతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఎయిమ్స్ మంగళగిరిలోని నర్సింగ్ సేవల విభాగం, నర్సింగ్ కళాశాల సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. వ్యక్తిగత పరిశుభ్రత, కౌమార ఆరోగ్యం నివారణ, ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించి సమాచార సదస్సులు నిర్వహించాయి. ప్రధానంగా మంగళగిరి రోటరీ క్లబ్ సహకారంతో ఋతు పరిశుభ్రత అవగాహనను ప్రోత్సహిస్తూ పాఠశాల బాలికలకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది సమాజ ఆరోగ్య ప్రచారానికి ఒక అర్థవంతమైన కృషిగా నిలిచింది. ఈ పాఠశాల ఆరోగ్య కార్యక్రమం ప్రొఫెసర్ డాక్టర్ గారి మార్గదర్శకత్వంలో విజయవంతంగా నిర్వహించారు. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ దానస్సు, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ డాక్టర్ ముత్తు వెంకటాచలం, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, యువ విద్యార్థుల్లో ప్రజారోగ్య అవగాహన, ఆచరణలను మెరుగుపరచడానికి ఎయిమ్స్ మంగళగిరి కట్టుబడి ఉందని నిర్వాహకులు తెలిపారు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది. పీరియడ్స్ వచ్చినప్పుడు గర్ల్స్ స్కూల్ కి వెళ్ళవచ్చు. రీయూజబుల్ ప్రోడక్ట్ ఒకసారి వాడి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ వాడే ప్రోడక్ట్ ఏదైనా ఒకటి చెప్పండి. ఇంటర్నేషనల్ నర్సెస్ డే 2026లో భాగంగా ఈరోజు ఎయిమ్స్ మంగళగిరి నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ నర్సింగ్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తరపున ఇక్కడ ఉన్న యవ్వనస్తులలో ఉన్న ఆడపిల్లలకి మెన్స్ట్రల్ హైజీన్ అండ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ వారికి మేము వివరించడానికి వచ్చాము. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ మెన్స్ట్రల్ హైజీన్ ఈ రెండు కూడా ఇప్పుడు మనకి ఈ జనరేషన్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మెన్స్ట్రల్ హైజీన్ అనేది పీరియడ్స్ టైంలో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత పరిశుభ్రంగా ఉండాలి, ప్యాడ్స్ ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకోవాలి, మనము ఎప్పుడెప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అనే విషయం ఈ సెషన్లో మేము డిస్కస్ చేయడం జరిగింది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ముందుగానే ఎలా గుర్తించాలో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా మేము ఇక్కడ పిల్లలకి అలాగే టీచర్స్కి చూపించడానికి వచ్చాం. స్టడింగ్ 9th స్టాండర్డ్. ఈరోజు ఎయిమ్స్ నుంచి నర్సింగ్ కాలేజ్ నుంచి వచ్చిన డాక్టర్స్ మాకు చాలా బాగా చెప్పారు. ఈరోజు పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా హైని క్లీన్ చేసుకోవాలో మొత్తం అని చెప్పారు. మాకు ఇది చాలా ఉపయోగపడింది. కొంచెం షేమ్ కింద లేకుండా బాగా విన్నాం. ఐరన్ ఫుడ్ కూడా ఏం తినాలో కూడా చెప్పారు మాకు. అందుకని పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా హైనిక్గా క్లీన్ చేసుకోవాలో స్టెప్స్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ. ఇదంతా సాఫీగానే ఉంటుంది రియా. శుభ్రమైన పద్ధతులు పాటిస్తే అంత బాగానే ఉంటుంది. శుభ్రమైన పద్ధతుల చెప్పు మా ఏంటో నేను రెడీ వినడానికి. చూడు రియా, క్లాత్ యూజ్ చేయకూడదు, ప్యాడ్ యూజ్ చేయాలి. ప్రతి 4 గంటలకి ఒక ప్యాడ్ మార్చాలి. ప్యాడ్ పెట్టుకున్న ముందు, పెట్టుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ప్యాడ్ పెట్టుకున్న చోట డ్రైగా ఇంకా శుభ్రంగా ఉండాలి. యూజ్ చేసిన ప్యాడ్ నీటితో ఒక పేపర్లో చుట్టి పడేయాలి. టాయిలెట్లో వేసి ఫ్లష్ కొట్టకూడదు. రియా, ఇది తెలుసా? టైంకి ప్యాడ్ చేంజ్ చేయకపోతే బ్యాక్టీరియా ఎక్కువైపోద్దని. సరేనమ్మా, నాకు అర్థమైంది. ఈరోజు మీరు మూఢనమ్మకాలకి రాజుని, మీరు మీ అందరిలో కన్ఫ్యూజన్ ఎక్కువగా పెంచుతారు. ఓరి దేవుడా, వచ్చాడు రా బాబు. మూఢనమ్మకం 1, స్నానం చేయకూడదు. అమ్మాయిలు నెలసరిలో ఉన్నప్పుడు స్నానం చేయకూడదు. అయితే ఇప్పుడు నేను స్నానం చేయకూడదా? నాకు స్నానం చేయకపోతే చిరాగ్గా ఉంటుంది. పైగా నాకు నిద్ర కూడా పట్టదు. నేను ఏం చేయాలి ఇప్పుడు? అదే కన్ఫ్యూజన్. ఏం చెప్తున్నావు నువ్వు చెప్పేదంతా తప్పు. స్నానం చేయకపోతే శుభ్రంగా ఉండరు, ఇన్ఫెక్షన్స్ అవుతాయి. మూఢనమ్మకం 2, స్కూల్కి వెళ్ళకూడదు, ఆటలు ఆడకూడదు. ఓ, మీకు తెలుసా, నేను సరిగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళకూడదు, ఆటలు అస్సలకే ఆడకూడదు. రియా అయితే ఫుల్ హ్యాపీ. స్కూల్ బంక్ కొట్టచ్చు.
కానీ గేమ్స్ ఆడకూడదా? ఇవేంటి అసలు? కాదు, అలా ఏం లేదు. నీకు నచ్చిన పనులన్నీ చేయొచ్చు, నువ్వు కంఫర్టబుల్ అయితే. మూఢనమ్మకం 3, నెలసరి అంటే అశుభ్రత. నెలసరి అంటే అశుభ్రత. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నెలసరంటే అశుభ్రత కాదు, అది నార్మల్ అమ్మాయిలకి, ఇంకా అది హెల్త్కి మంచిది కూడా. గురించి అవేర్నెస్ తీసుకురావడానికి వచ్చినటువంటి ఎయిమ్స్ బృందానికి, అలాగే ఆడపిల్లలందరికీ కూడా శానిటరీ ప్యాడ్స్ ఇస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారికి మా స్కూల్ తరఫున సార్ థ్యాంక్ యూ సార్.